మీడియా మిత్రులకు నమస్తే. నిన్న నా మీద కొన్ని ఆరోపణలు చేసినారు. పాల్గొన్న కౌన్సిలరు భూ కబ్జాలు చేస్తున్నాడు, అలాగే మా ప్లాట్ కబ్జా చేస్తున్నాడు అనే ఆరోపణలు రవీంద్ర అనే వ్యక్తి చేయడం జరిగింది. మా మీద పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద ఈరోజు మేము పోలీస్ స్టేషన్కి వచ్చి 1988లో వాళ్ళు లైన్ బాలం అని వాళ్ళ మేనత్త భూమి, రవీంద్ర గారి మేనత్త భూమిని బాజాప్తా తైలం శ్రీరాములకి అమ్మడం జరిగింది. ఆ రోజు భూమి వాళ్ళది ఏమీ లేకుండా వాళ్ళ అత్త పేరు ఉన్న భూమి కాడికి అమ్మింది. అమ్మిన తర్వాత తైలం శ్రీనివాస్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక లేఅవుట్ చేసిండ్రు. మొత్తం కలిసి 11 ఎకరాలతో ఒక లేఅవుట్ చేయడం జరిగింది. 1988లో లేఅవుట్ అయింది, 89లో ప్లాట్స్ అయినాయి, 91, 92లో ప్లాట్లు అమ్మడం జరిగింది. దానికి గాను మేము ఆ రోజు అది వెంచర్ అయింది. వెంచర్ అయిన తర్వాత వాళ్ళు 1989లో నేను తీసుకున్న వ్యక్తి 89 ప్లాట్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్లాట్ ఈరోజు అడిగి కావాలి, 1988 9 ఈ ప్లాట్ చేయడం జరిగింది. ప్లాట్ కూడా షేక్ మహమూద్ పాషా వాళ్ళు అనేక కారణాల వల్ల కేరళలో నివాసం ఉంటున్నారు. మెట్టుగడ్డ ఉండి ఇంతమందుకు వాళ్ళు అనేక కారణాల వల్ల కేరళలో నివాసం ఉన్నారు. వాళ్ళు మా మిత్రుడు క్రాంతి గారు ఆ ప్లాట్ వాళ్ళు కొనుగోలు చేసినారు. ఆయన ద్వారా అగ్రిమెంట్ ద్వారా నేను కొనుగోలు చేయడం జరిగింది. ఈ రవీందర్ చార్ ఎందుకు వస్తున్నాడు అంటే ఆయన ఆల్రెడీ ఆయన ప్లాట్ అమ్మిండు. ఆయన ఏం చేసిన అంటే రామకృష్ణారెడ్డి అని సన్న వెంకరెడ్డి గారికి ఆయన ప్లాట్ ఆక్రమించడం జరిగింది. ఆక్రమించినాక విక్రయించిండు. కాబట్టి ఆయన ఆ రోజు రోడ్డు వైండింగ్లో ఆయనది 10 గుంటలు ఉండే, రోడ్డు వైండింగ్లో కట్ అయింది. మిగిలింది మాత్రం ఆయనకు అమ్మిండు. 5 గుంటలు రిజిస్టర్ చేసాడు. ఇంకా ధరణిలో పోలేదు కాబట్టి 4 గుంటలు ఆయన పేరు మీద ఉందని ఆయన మిగిలిన భూమి బాజాప్తా ఆయన ఏం చేసినంటే తూర్పుకు ఇతరుల ప్లాట్లను రాసిండు, పడమరకి నయం గారి భూమి అని రాసిండు, ఉత్తరం 100 ఫీట్ల రోడ్డు, హైటెన్షన్ దక్షిణం హైటెన్షన్ వారు మిగిలిన అమ్మిన వారి భూమి అని ఆయనే రాసిండు. అంటే ఆయన భూమి సౌత్కు ఉండాలి, హైటెన్షన్ వైర్ల కింద ఆయన భూమి ఉండాలి. ఆయన ఏం చేస్తున్నాడు, తూర్పుకు ఉందని వచ్చి మా మీద బోర్డులు వాదడం, ఆయనకి ఎవరో బలంగా సపోర్ట్ చేయడం, ఆ వ్యక్తులు బలంగా ఆయనకు సపోర్ట్ చేయడం వల్ల నన్ను డిమాండ్ చేయడం, లేదు నీ 30,000 గజం ఇస్తేనే మేము ఇడిచిపెడతాము, లేదు నీ పైసలు ఇస్తేనే ఇడిచిపెడతామనే ఆరోపణలు చేయడం. ఎందుకంటే మేము చిన్న స్థాయి నుంచి ఎదుర్కొంటూ వచ్చినాం. మేము బీద కుటుంబంలో వచ్చి ఈ స్థాయి కౌన్సిలర్ అయినాక మనం రాజకీయంగా ఏదో దెబ్బ కొట్టాలని, ఒక ముదిరాజు బిడ్డని అణిచి తొక్కాలని, ముదిరాజు బిడ్డ ఎదగకుండా అణికి తొక్కాలని ఈ కబ్జాకోరులు వాళ్ళు మమ్మల్నే టార్గెట్ చేస్తూ వాళ్ళు ప్రత్యేకంగా వేరే పని పెట్టుకోకుండా మా మీద దౌర్జన్యం చేయడం జరుగుతుంది. ఇట్లా ఈయన అమ్మడం జరిగింది. తర్వాత తైలం శ్రీరాములు గారు ఏం చేసినంటే ఆయన మిగిలిబాటు ప్లాట్లు కోర్టుకు ఆశ్రమించిండు. కోర్టుకు ఆశ్రమించి బాజాప్తా కోర్టుకెళ్ళి పర్మిషన్ తీసుకొని మాకు 21, 22 ప్లాట్లు శ్రీనివాస్ యాదవ్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కోర్టు నుంచి, కోర్టు ఆర్డర్ తర్వాతనే మేము ఏం చేసినా లీగల్గానే చేసినాం. ప్రతి పేపర్ మాతో ఉంది. మేము ఎంత దూరం అని వస్తాం, మా ముదిరాజు బిడ్డల మీద వస్తే మా ముదిరాజులో మొత్తం మేకం చేస్తాం. ఖచ్చితంగా చెప్తున్నా, ఒక తాటి మీద వస్తాం మేము ఖచ్చితంగా. ఎంతవరకనే వస్తాం. దీని వెనుక ఎంతమంది ఉన్నా సరే, ఎంత లీడర్ ఉన్నా సరే మేము వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. మేము లీగల్గా కోర్టులో వేసినాం ఆల్రెడీ. కోర్టు ద్వారా వాళ్ళు రావాలి, లేదంటే వాళ్ళు ఏమేం చేసినారో మేము కూడా తీయనికి రెడీగా ఉన్నాం. ప్రతి ఎవిడెన్స్ తీసుకున్నాం ఆల్రెడీ. మేము ప్రతి ఎవిడెన్స్ చేసుకున్నాం. పేపర్స్ కవర్ మేము ప్రతి ఎవిడెన్స్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే మా మీద అనవసరమైన ఆరోపణలు చేసి ఎవరైతే మా మీద అనేక ఆరోపణ చేస్తున్నారో
ఇగో కట్టలు కట్టలు రెడీగా ఉన్నాయి, అన్నీ రెడీ చేసి పెట్టినాం. మేము కూడా ఏంటి అవి డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎవరు అవి? ఎవరైతే మా మీద ఆరోపణ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అవి, ఆ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్, ఆ ల్యాండ్లో ఏం జరుగుతుంది అనేది మాకు తెలుసు. కాబట్టి దీని ఇంతటి వరకు ఆపితే బాగుంటుంది. లేదు గెలుకుందాం అనుకుంటే ఎంత దూరమైనా సరే నేను రెడీగా ఉన్నా. పేపర్ వర్క్ కావచ్చు, ఏంటికైనా సరే రెడీగా ఉన్నాం. ఒక ముదిరాజు బిడ్డని మీరు కించపరిచి ప్రత్యేకంగా ముదిరాజు బిడ్డని నేను టార్గెట్ చేయడం, ఒరిజినల్గా వాళ్ళకు నాకు ఎటువంటి లింక్స్ లేవు. ఏ దాంట్లో మేము ఆల్రెడీ మాకు శత్రుత్వం లేదు. అనవసరంగా మా మీదనే టార్గెట్ పెట్టడము ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజల్ని మీడియా మిత్రులు అందరికీ చెప్తున్నా. మేమేదైనా 20 ఏళ్ళకి రియలైజ్ చేస్తున్నాము, ప్లాట్లు అమ్ముతున్నాం, కొంటున్నాం, చేస్తున్నాం. చిన్న చిన్న మిస్గాడు ప్రతి ఒక్కరు చేస్తుంటారు, అక్కడక్కడ జరగవచ్చు. ప్రత్యేకంగా మా మీదనే దృష్టి పెట్టి వీళ్ళే టార్గెట్గా తీసుకోవడం ఎంతవరకు కరెక్టు. మా పాల్గొండ 50 మంది ఉన్నారు ప్లాట్ల బిజినెస్ చేసేటోళ్ళు. అట్లా మొత్తం టౌన్ మొత్తం దాదాపు 500 మంది ఉన్నారు. ఈరోజు నాకే జరిగితే 500 మంది కూడా ఎప్పుడైనా జరగవచ్చు. మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఇది ఎవరికో రాకముందుకే అందరూ మన ఏకతాటికి రావాలి. మా ముదిరాజు బిడ్డలు కూడా నేను ఏకం చేస్తా. దీనికి ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ఇంకొకసారి నా మీద ఎటువంటి న్యూసెన్స్ వచ్చినా, వాట్సాప్ గ్రూప్లో వచ్చినా మాత్రం వదిలే ప్రసక్తే లేదని, ఎంత దూరమైనా లీగల్ కానీ ఏంటికైనా కొట్టడానికి రెడీగా ఉన్నాను. ఈ విషయాన్ని వార్నింగ్ ఇచ్చి చెప్తున్నా. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చిన దేనికోసం వచ్చారు? మా మీద నిన్న కంప్లైంట్ రావడం జరిగింది. కంప్లైంట్ దానికి మనకు సంబంధించిన పేపర్స్ మొత్తం మన సిఐ గారికి ఎవిడెన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా ప్లాట్ ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి మేము మొరం కొట్టినాము, అన్నీ చేసాం, రాలేసుకున్నాం, పట్టపగలే కొట్టడం జరిగింది. కాబట్టి మేము దొంగతనం చేయలేదు. వాళ్ళు మా దాంట్లో వచ్చి కబ్జా చేసి బోర్డు వాదడం జరిగింది. ఆ పేపర్గా మా దాంట్లో వచ్చి బాధాప్తిగో ఒక బోర్డు వాతిర్రు. ఎంత దౌర్జన్యం అంటే ఇది అక్కడ ఉందా దౌర్జన్యం. మరి అధికార పార్టీలు ఏం చేస్తారో తెలియదు కానీ